సత్యసాయి జిల్లా గరికపల్లిలో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ ను దారుణంగా చంపేశారు. 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన హర్షవర్ధన్ చివరికి జౌకల గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. బాలుడు హర్షవర్ధన్ ను మేనమామ చంపేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఎంక్వైరీలో ప్రసాదే హర్షవర్ధన్ ను చంపేసినట్టుగా తెలియదంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. రైట్, 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ మిస్సింగ్ కేసు కాస్త మరణ వార్తగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రజెంట్ చూస్తున్నాము అసలు హర్షవర్ధన్ ను చంపాలంత కసి తన మేనమామకి ఎందుకు వచ్చింది? మేనమామ అసలు ఏమంటున్నాడు? అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత మేనమామే బాలుడిని చంపిన ఘటన వెలుగు చూసింది. తలుపుల మండలం గరికపల్లిలో గత 2 రోజుల క్రితం మిస్ అయిన బాలుడు హర్షవర్ధన్ ఇవాళ దారుణ హత్య గురై శవం కూడా కనిపించని చెప్తున్నారు. అయితే ఆ పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వెతుకులాట ప్రారంభించగా విగత జీవుడిగా బాలుడు పడి ఉన్న ఘటన కూడా వెలుగు చూసింది. అయితే దీనికి కారణం అంతా కూడా మేనమామ చంపినట్టు కూడా మనకి పోలీసులు చెప్తూ పరిస్థితుంది. మేనమామ ప్రసాద్ ఏదైతే ఆర్థిక లావాదేవీల కారణంగా తన బావను డబ్బులు అడిగాడో, డబ్బులు ఇవ్వకపోవడంతో అంగన్వాడీ స్కూల్ నుంచి తీసుకొని వచ్చి కిడ్నాప్ చేసి దారుణ తర్వాత హత్య చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇవాళ పూర్తి వివరాలతో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలా చేరుకొని మృతదేహాన్ని బాలుడిని తల్లిదండ్రులు కూడా పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. అయితే బాలుడు హత్య గల కారణాలు ఆర్థిక లావాదేవీల వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనుకోవడంలో కూడా పోలీసులు దర్యాప్తు. అయితే ప్రాథమికంగా కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బులు అడుగుతూ ఉండడం, ప్రతిసారి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ గతతో ఒడిగట్టాల్సి మేనమామ చెప్పడం చూస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ తీవ్ర విషయంగా మరి చెప్పచ్చు. థ్యాంక్ యూ యోగానంద్.